హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. సినిమా థియేటర్లో అసలు జనాలు ఎందుకు రావటం లేదు? హీరోలు ఒక్కో సినిమాకి 2 ఏళ్ళు తీసుకుంటే ఎలా? ఓటీటీల ప్రభావం, కథల లోపం, హీరోల కాల్షీట్లు ఇవన్నీ కలిపితే థియేటర్ సంస్కృతి కూలిపోక తప్పదు. ఇది ఎవరు చెప్పారో తెలుసా? గీత ఆర్ట్స్ చెందిన నిర్మాత బన్నీవాసు. ఆయన అన్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. బన్నీవాసు అసలు ఏం చెప్పారు ఇప్పుడు చూద్దాం. ఒక్కో హీరో 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే థియేటర్ల పరిస్థితి బాగుంటుందా? ప్రేక్షకులు థియేటర్స్కి ఎందుకు రావాలి? అంతేకాకుండా సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుంటే ఎవరు టికెట్ కొంటారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనం చూస్తున్నాం కదా, ఏదైనా కొత్త సినిమా వస్తే 3 వారాల దాటకముందే అది ఓటీటీలోకి వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే థియేటర్ రంగానికి నష్టం. కొత్త సినిమా 3 వారాలకే ఓటీటీలోకి వస్తుండటంతో ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే సినిమాకి ఏదైనా ప్రత్యేకత లేదా కొత్త అనుభూతి ఇస్తుందంటేనే వస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు తమ సినిమా కోసం 2-3 సంవత్సరాలు తీసుకుంటున్నారు. ఒకవైపు వారి మార్కెట్ పెరుగుతుంది, కానీ మరోవైపు థియేటర్స్ మూతపడిపోతున్నాయి. అలా కాకుండా ఉండాలి అంటే ప్రతి పెద్ద హీరో సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే పరిశ్రమకి ఊపొస్తుంది. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ వీళ్ళు సంవత్సరానికి 2 సినిమాల కన్నా ఎక్కువ తీసేవారు. కానీ ఇప్పటి హీరోలు 100 కోట్ల మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పాన్ ఇండియా సినిమా అని చెప్పి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు. మన స్టార్ హీరోల సినిమా లైనప్ చూడండి. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవ్వటానికి ఇంకా 3 years పట్టొచ్చు. ఇంకా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ కూడా రిలీజ్ అవ్వటానికి 3 years పడుతుంది. అలాగే రామ్ చరణ్ RRR మూవీ రిలీజ్ అయిన 3 years తర్వాత గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేశారు. ఇలా ప్రతి హీరో 2 లేదా 3 సంవత్సరాలకి ఒక మూవీ రిలీజ్ చేస్తుంటే థియేటర్స్ ఎలా రన్ అవుతాయి? బన్నీవాసు మాటల్లో నిజం ఉంది కదా. ఓటీటీ ట్రెండ్ వల్ల నిర్మాతల ఖర్చు తిరిగి వస్తుంది కాబట్టి ఓటీటీని వదలలేరు. కానీ అదే సమయంలో థియేటర్స్ మూతపడకుండా ఉండాలి అంటే హీరోలు తమ వేగాన్ని పెంచాలి. సినిమాలు తక్కువ టైంలో కంప్లీట్ చేయటం, ప్రేక్షకుడికి కొత్త అనుభవాలు ఇవ్వాలి. అప్పుడే పరిశ్రమ నిలబడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అంశంపై ఏం భావిస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని విశ్లేషణల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.